ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏవి అప్పారావు రోడ్డు జంక్షన్ లో ఉన్న రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ దగ్గుపాటి మాట్లాడుతూ దేశానికి సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. దేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ప్రధానిగా ఎన్నికై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, గుర్రాల వెంకట్రావు, బూర రామచంద్రరావు, మద్దిపాటి స్వర్ణ రజని, తగరం సురేష్, సూర్య ప్రభావతి, రుక్కు, లలిత్ జైన్, మీనాక్షి, శంకర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎంఎస్ఎన్ మాస్టరు తదితరులు పాల్గొన్నారు. ఆమెకు ఆలయ కమిటీ తరపున కటారి నగర్ శ్రీను గురుస్వామి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యధిక కాలం పరిపాలన అందించినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రఖ్యాతిగాంచినటువంటి సందర్భంలో వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఏ విధంగా దేశానికి సుపరిపాలన అందిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక విశ్వగురువు దిశగా తీసుకుని వెళ్తున్నారో వారు చేస్తున్నటువంటి ఆ పనిలో అన్ని విధాలా వారికి విజయం చేకూరుస్తూ దేశంపై భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ భగవంతుడిని ప్రార్థించడానికి రావడం జరిగింది. ఇవాళ మొదలుకుని అంటే అసలు 8వ తారీఖు ప్రారంభమైంది, కానీ 21వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఇది పార్టీకి పేరు తెచ్చే కన్నా కూడా ప్రజలకి మంచి చేకూర్చే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ 10-15 రోజులు కూడా పార్టీ చేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. స్వచ్ఛతా కార్యక్రమం అంటే పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. 21వ తారీఖు వరకు కూడా మేమందరం కూడా చేస్తాం. అది దానికి తోడు వెళ్ళి ప్రజల్ని కలవడం, ప్రజల్ని కలుస్తూ పార్టీ దేశానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేసింది, ఎటువంటి సహకారాన్ని అందించింది, తద్వారా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి మేము వ్యక్తిగతంగా ప్రజల్ని వెళ్ళి కలిసేటువంటి కార్యక్రమం. ఇది మాత్రమే కాకుండా 21వ తేదీ మనందరికీ తెలుసు యోగా దినోత్సవం మనమందరం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటుంటాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ వలన ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి వారు ప్రస్తావించిన తర్వాత ఈరోజు 177 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అది ఆ ఖ్యాతి అంతా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అయితే ఈ కార్యక్రమం మాధ్యమంగా భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ నలుదిశలా చాటినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ సందర్భంలో రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకునేటువంటి దిశగా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం.